ఇంటర్నేషనల్ అంతర్జాతీయ వార్తను ఇచ్చారు. శుభవార్త అని ఒకటి ఇచ్చారు. ఎట్టకేలకు అమెరికా ఇరాన్ ఒప్పందము. సో మనకు పశ్చిమాసియాలోనే జరుగుతున్నటువంటి యుద్ధం గురించి మనకు తెలుసు. మధ్యప్రాచ్యంలోన మిడిల్ ఈస్ట్లోనే జరుగుతున్నటువంటి యుద్ధము ఇరాన్కు ఇజ్రాయెల్కు అమెరికాకు మధ్య ఘోరమైనటువంటి యుద్ధం 100 రోజులు పైగా జరిగిన తర్వాత ఎట్టకేలకు శుభం కాడు పడింది. కారణం ఒకటే, ట్రంప్ ఇక తన చేతులు దాటిపోతుంది పరిస్థితి అని ఆయన ఏం చేశారంటే, దీనికి శుభం కార్డు వేయకపోతే ప్రపంచ దృష్టిలో అమెరికా విలన్లా మారిపోయే ప్రమాదం ఉంది అని ఆయన ఎట్టకేలకు రాజీ పడ్డారు. ఆ రాజీకి అమెరికా ఇరాన్ ఒప్పందం 19న స్విట్జర్లాండ్లో సంతకాలు చేయనున్న 2 దేశాలు. సో ఎప్పుడైతే ఇది సంతకం చేస్తుందో అప్పుడు వెంటనే కీలకమైనటువంటి హార్మోజ్ జలసంధి క్లియర్ అయిపోతుంది. అక్కడ రాకపోకలు సాఫీగా అయిపోతాయి. కేవలం ఈ మాట విన్న వెంటనే ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధర తగ్గిపోయింది, ప్రభావం చూపింది. ఒకవేళ హార్మోజ్ జలసంధి యథావిధిగా కొనసాగించడం మొదలు పెడితే, దానిపైన టోల్ అలాంటివి ఏమీ రాకుండా ఉంటే ఖచ్చితంగా మళ్ళీ పెట్రోల్, డీజిల్, గ్యాస్ ఇవన్నీ కూడా అదుపులోకి వచ్చేస్తాయన్నమాట అయితే వాస్తవం. సో ఇక్కడ ఈ వార్త మనం చూద్దాం. ఏంటి? ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్తో ఒప్పందం పూర్తయింది, అందరికీ శుభాకాంక్షలని అధికారికంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పారు. ఒప్పందం కుదిరిందంటే అర్థం శత్రువును నమ్ముతున్నామని కాదు, అమెరికా తన కట్టుబాట్లను ఎంతవరకు అమలు చేస్తుందో చూస్తాం. చూడండి, ఇక్కడ డిఫరెంట్ టోన్. ఇరాన్ ఏమంటుందంటే, ఒప్పందం కుదిరిందంటే మేము శత్రువును నమ్మినట్టు కాదు, ఎప్పటికైనా ఇరాన్కు అమెరికా శత్రువే, అది బలంగా నమ్ముతోంది. ఎందుకంటే ఇంతమందిని పొట్టబెట్టుకొని ఇంత అరాచకం సృష్టించి 100 రోజుల పాటు ఆ దేశానికి మనశ్శాంతి లేకుండా చేసిన తర్వాత ఆ కంట్రీని ఎలా నమ్ముతుంది? చచ్చిన నమ్మదు. సో ఇక్కడ ఒప్పందం కుదిరిందంటే అర్థం శత్రువును నమ్ముతున్నామని కాదు, అమెరికా తన కట్టుబాట్లను ఎంతవరకు అమలు చేస్తుందో చూస్తాం అని ఇరాన్ విదేశాంగ మంత్రి ఉప మంత్రి కాజిం గారిబాబాది చెప్పారు. వెంటనే తెరుచుకోనున్న హార్మోజ్, టోల్ లేకుండానే నౌకలకు అనుమతి, అన్ని సైనిక చర్యలు నిలిపివేత, ఇంధన మార్కెట్లకు ఊపిరి, అణు ఆంక్షలకు చర్చల ద్వారా పరిష్కారం, లెబనాన్ నుంచి వైదొలగం ఇజ్రాయెల్. అయితే ఇక్కడ ఇజ్రాయెల్ ఒక మెలిక పెట్టింది. ఏంటంటే, మీరు ఎన్నైనా చెప్పండి, మీరు ఒప్పందాలు కుదుర్చుకుంటే సరిపోదు, ఇప్పుడు మాకు కూడా రక్షణ కావాలి కదా. ఇజ్రాయెల్కి ఎప్పుడు కూడా ఇరాన్కు మిత్ర ప్రాంతమైనటువంటి లెబనాన్, హెజ్బొల్లా నుంచి తీవ్రమైనటువంటి ఒత్తిడులు ఉన్నాయి, ఆ తర్వాత ప్రమాదాలు ఉన్నాయి. కాబట్టి దాన్ని అణిచివేసేంత వరకు మేము ఊరుకోమని నెతన్యాహు, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు చాలా స్పష్టం చేశారన్నమాట. సో ఇది ఈ వార్తకు సంబంధించింది. ఎట్టకేలకు అమెరికా ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం జరిగింది. ఈ నెల 19న ఈ ఒప్పందం పైన స్విట్జర్లాండ్లో 2 దేశాలు సంతకం చేయనున్నాయి. 60 రోజుల పాటు అమల్లో ఉండే ఈ ఒప్పందంలో భాగంగా సంతకాలు అయిన వెంటనే అన్ని సైనిక చర్యలను అన్ని పక్షాలు నిలిపివేస్తాయి. హార్మోజ్ జలసంధి తెరుచుకుంటుంది, టోల్ లేకుండానే నౌకలకు అనుమతి లభించనుంది. ఉపశమనం లభించిన ఈ 60 రోజుల్లో అణు అంశం, ఏకపక్ష, ద్వైపాక్షిక, అంతర్జాతీయ ఆంక్షల ఎత్తివేతలపై 2 దేశాలు దృష్టి సారించనున్నాయి. సో ఇక్కడ ఇరాన్ పట్టుబడుతున్నది ఏంటంటే, నంబర్ 1, ఇకపైన తమ అంతర్గత విషయాలపైన జోక్యం చేసుకోరాదు అమెరికా. మా దేశ అంతర్గత వ్యవహారాలపైన ఎట్టి పరిస్థితులను జోక్యం చేసుకోరాదు, నంబర్ 1 పాయింట్. రెండవది, ఇరాన్ తన చమురును ప్రపంచవ్యాప్తంగా వాణిజ్యం చేసుకోవడానికి బేషరతుగా అనుమతించాలి. మూడవది, అత్యంత కీలకమైనది, విదేశాల్లో ఫ్రీజ్ అయినటువంటి తన నిధులను వెంటనే విడుదల చేయాలి. ఆ నిధులు తెచ్చుకోవడానికి వెసులుబాటు కల్పించాలి. ఈ మూడింటికి బేషరతుగా మీరు ఒప్పుకుంటే అణు కార్యక్రమం గురించి మేము ఆలోచిస్తాం. అయితే ఇక్కడ ఏంటంటే, అణు కార్యక్రమం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. దాని దగ్గర శుద్ధి చేసిన యురేనియం 400 కేజీల దాకా ఉంది. దాంతో నేరుగా బాంబులు తయారు చేసే అవకాశం ఉంది. కాబట్టి ఆ శుద్ధి చేసిన యురేనియాన్ని నీవు నిర్వీర్యం చేయాలి, డిఫ్యూజ్ చేయాలని అమెరికా పట్టుబడుతుంది. అమెరికా లక్ష్యం అది. అయితే ఈ ఒప్పందం ఎవరికి కంటగింపుగా మారిందంటే, ఇజ్రాయెల్కు కంటగింపుగా మారింది. ఎందుకు కంటగింపుగా మారింది? ఇరాన్కు ఇజ్రాయెల్కు ఎప్పటి నుంచో వైరం ఉంది. ఆ ఇజ్రాయెల్ ఏమనుకునింది, ఎలాగైనా సరే అమెరికా సాయం తీసుకొని ఇరాన్ను తుదముట్టించాలి, నేలమట్టం చేయాలి అనుకునింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ఏమనుకున్నారు, ఎలాగో ఇజ్రాయెల్కు ఇరాన్కు మధ్య వైరం ఉంది కాబట్టి తాను అంటగాగి తన సైన్యాన్ని అక్కడ పంపి, సైనిక స్థావరాన్ని అక్కడ పెట్టి, వాళ్ళకు ఆయుధం సప్లై చేసి మరీ ఇరాన్ పైన యుద్ధం చేయించారు.
ఇంతగా వత్తాసు పలికినటువంటి ట్రంప్ ఏమనుకున్నారు, ఇది బటన్ వేస్తే ఆడుతుంది, బటన్ ఆఫ్ చేస్తే ఆగిపోతుంది, కీలు బొమ్మ అనుకున్నారు ఇజ్రాయెల్. అయితే ఇజ్రాయెల్ నేను కీలు బొమ్మ కాదు అని చెప్తుంది. మీరు శాంతి ఒప్పందం చేసుకుంటే నేను ఒప్పుకోవాలన్నా, నేను చచ్చినా ఒప్పుకోను, మా దారి మాదే, మా అస్తిత్వం మాదే అని తెగించి చెప్తున్న దరిమల ట్రంప్ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు పైన తీవ్రంగా విరుచుకుపడ్డారు. నీకు బుద్ధి లేదు, అసలు నీకు కృతజ్ఞత లేదు, నువ్వు ఇంత కఠినాత్ముడిగా నువ్వేమనుకుంటున్నావు ఇరాన్ గురించి, దాని వద్ద అణుబాంబులు ఉన్నాయి, ఒక్క బాంబు వేసిందంటే కనుక ప్రపంచ పటంలో నువ్వు ఎక్కడ పోతావో కూడా తెలియదు అని భీకరంగా హూంకరించాడు. మళ్ళీ పరిస్థితి ఎంత దాకా వస్తుందో చూడాలి. ప్రస్తుతానికైతే ప్రపంచ దేశాలన్నీ ఊపిరి పీల్చుకుంటున్నాయి. ముఖ్యంగా ఆసియా దేశాలు, ఇండియా, శ్రీలంక, చైనా, పాకిస్తాన్ తదితర దేశాలు. ఎందుకంటే పెట్రోల్ దిగుమతి పైన 85% ఆధారపడినటువంటి చమురు దిగుమతి పైన ఈ కంట్రీస్ కాస్త ఊపిరి పీల్చుకునే సందర్భాలు ఉన్నాయి. అట్ ది సేమ్ టైం ఇండియా కూడా ప్రత్యామ్నాయ మార్గాలు చూస్తోంది. ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ను వాడడానికి ప్రయత్నిస్తోంది. అందుకు అనుగుణంగా 2019 నుంచి వచ్చినటువంటి వాహనాలన్నీ కూడా ఆ ఫ్యూయల్ ఫ్లెక్సిబిలిటీ ఉన్నటువంటి ఇంజన్లని అంటున్నారు. ఇప్పుడు కొత్తగా రాబోయేటువంటి అన్ని వెహికల్స్ కూడా అలాంటి ఇంజన్లే తయారు చేయాలని అంటున్నారు. ఆల్రెడీ మారుతి కంపెనీ వాళ్ళు వ్యాగనార్ కారును తన ఫ్యూయల్ ఫ్లెక్సీ 80% ఇథనాల్ మిక్స్ ఉన్నటువంటి పెట్రోల్ని నిభాయించుకునే శక్తి ఉన్న ఇంజన్తో తొలి వెహికల్ని ఆల్రెడీ లాంచ్ చేసేసింది. రానున్న కాలంలో ఈ విప్లవం అంటే ఎట్లాగో సంధి కుదిరింది కదా, మనకు పెట్రోల్ చమురు వచ్చేస్తాయని వీళ్ళు కనుక తాత్సారం చేసి మళ్ళీ పాత పద్ధతిలో పోతే ఎప్పటికైనా సరే ఈ ఇబ్బందులు తప్పవు. ఇప్పటికే మనం చాలా క్షోభ అనుభవించాం, మనకు ద్రవ్యోల్బణం వచ్చేసింది, ఆ ఎకనామిక్ క్రైసిస్ వచ్చేసింది. వీటన్నిటికీ కూడా మూల కారణం ఏంటంటే ఈ యుద్ధమే. ఎవడో యుద్ధం చేసుకుంటే, ఎవడో తన్నులాడుకుంటే మనం ఎందుకు బాధపడాలి, మనం ఎందుకు ఇబ్బంది పడాలి? ప్రతి ఇబ్బంది నుంచి కూడా మనం ఒక ఆవిష్కరణను వెతుక్కుంటూ ఉన్నాము ఇప్పటిదాకా కూడా. సో ఇప్పుడు కూడా ఇండియా చేయవలసింది ఏంటంటే ఇథనాల్ మిక్స్ ఉన్నటువంటి పెట్రోల్ని ప్రోత్సహించాలి, ఆ విధమైనటువంటి వెహికల్స్ రావాలి. ఇక్కడ శాంతి ఒప్పందం జరిగినా ఇంకోటి జరిగినా రానున్న కాలంలో క్రమక్రమంగా దిగుమతి వాటాన్ని తగ్గించుకుంటూ వచ్చి ఇండిపెండెంట్గా మారితే బాగుంటుంది. అలాగే ఎలక్ట్రిక్ వెహికల్స్ను ప్రోత్సహించాలి. ఇది ఇప్పుడు ఫినామినా అన్నమాట. సో ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ ప్రపంచ దేశాలను ముంచెత్తిన చమురు మంటలు చెల్లబడ్డాయి. సోమవారం తెల్లవారుతుండగానే అమెరికా ఇరాన్ యుద్ధం ముగింపు శుభవార్తను అందించాయి. ప్రపంచ ఇంధన మార్కెట్లకు చల్లని కబురు వినిపించాయి. స్టాక్ మార్కెట్లకు జోష్ తెచ్చాయి. అమెరికా ఇరాన్ మధ్య శాంతి కపోతం ఏరడంతో ప్రపంచ దేశాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి అన్న వార్త మనకు ఉంది. ఆ తర్వాత ఇక్కడ మనకు శుభవార్త ఉంది కదా, ఇందులో ఏమేమి భాగాలు ఉన్నాయి అనేది బాగా చెప్పారు. డ్రాఫ్ట్లో ఏముంది అనేది కూడా చెప్పారు. ఇజ్రాయెల్ మిల్క్ గురించి మనం ఆల్రెడీ మాట్లాడాము. ఇక్కడ డ్రాఫ్ట్లో ఏమంటే డ్రాఫ్ట్ మెమొరాండంలోన 14 అంశాలు ఉన్నట్టు తెలుస్తోంది. వీటిని చర్చలతో సంబంధం ఉన్న వారెవరూ ధృవీకరించలేదు. విశ్వసనీయ వర్గాల ప్రకారం అందులోని ముఖ్యాంశాలు ఏంటి? అన్ని వైపులా సైనిక చర్యలు నిలిపివేత, ఇరాన్ అంతర్గత వ్యవహారాల్లో అమెరికా తలగుదుర్చరాదు, ఇరాన్ చుట్టుపక్కల అమెరికా బలగాల మోహరింపు ఉపసంహరణ, ప్రస్తుత ఒప్పందంలో ఇరాన్ అణుశుద్ధి అప్పగింతపై ట్రంప్ వెనక్కి తగ్గారు. ఇది చాలా కీలకమైన అంశం. ఇప్పటిదాకా ట్రంప్ ఏమని హూంకరించాడు, మీరు శుద్ధి చేసిన ఇరానియన్ని మాకు అందిస్తారా లేదని. బట్ ఫర్ ది ఫస్ట్ టైం ఆ ప్రస్తావనే లేదు ఇక్కడ. ఆ తర్వాత చర్చలు దీనిపై పట్టుబడతామని అమెరికా చెబుతున్నా 60 రోజుల్లో అణు చర్చలు జరిగేది అనుమానంగానే ఉంది. సో దీన్ని ప్రపంచమంతా స్వాగతించింది. ఇది ఇక్కడ మనకు ఈ వార్తకు సంబంధించిందండి.